ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో వృద్ధురాలు జయమ్మ గారికి నిత్యావసర వస్తువులు పంపిణీ. మీరు చూస్తున్న ఈమె పేరు జయమ్మ. వీరు ప్రకాశం జిల్లా పొదలి మండలం మల్లవరం గ్రామంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. కూతుర్లు పెళ్లి చేసుకుని వెళ్లిపోయారు. కొడుకులు ఎవరూ లేరు. సోడాబండి నడుపుకొని కాలం వెళ్లదీస్తూ ఉన్నారు. వయసు పైబడ్డంతో చెప్పుకోలేని అనేక అనారోగ్య పరిస్థితుల మధ్య జీవిస్తూ తినడానికి తిండి కూడా సరిగా లేక ఇటీవల నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి వారు నిరుపేదలకు సరుకులు పంపిణీ ఇస్తున్న విషయం కొందరి ద్వారా తెలుసుకొని ఫౌండర్ ని కలిసి తన స్థితి చెప్పుకోవడం జరిగింది. వెంటనే నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి ఫౌండర్ నరసింహారావు మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఆంజనేయులు కలిసి వృద్ధురాలైన జయమ్మ గారి స్థితిని ప్రతి నెల సరుకులు ఇస్తున్న హోప్స్ ఫౌండేషన్ వారికి తెలియజేయడం జరిగింది. హోప్స్ ఫౌండేషన్ వారు ప్రతి నెల లాగానే ఈ నెల కూడా ఇల్లు గడవడానికి కావాల్సిన సరుకులను నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి వారి ద్వారా జయమ్మ గారికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండర్ నరసింహారావు, ఆంజనేయులు, బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు నరసింహ. నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి ఫౌండర్ని. మనం నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి తరఫున ప్రతి నెల హోప్స్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ తరఫున ఒక ఇద్దరికి సరుకులు పంపిణీ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే నిరుపేదలకి, ఇంట్లో జరగని వాళ్ళకి మనం సరుకులు అందిస్తూ వస్తున్నాం. ఈరోజు మనం మల్లారంలో ఉన్నాం. మల్లారంలో ఒక కుటుంబం ఉంది, మరి దిన స్థితిలో ఉంది. సోడాబండి వేసుకుంటే తప్ప ఇంట్లో గడవలేని పరిస్థితి వాళ్ళకి మాత్రం. సీజన్లో అయితే ఉంటుంది, కానీ చల్లకాలం మాత్రం చాలా దిన పరిస్థితిలో ఉంటారు వాళ్ళు. తన ఆరోగ్య పరిస్థితి బాగలేదు. ఉన్న ముగ్గురు కూతుర్లకి పెళ్ళి వెళ్ళిపోయినాక ఇంట్లో ఒక్కదే ఉంటుంది. ఎటువంటి ఫంక్షన్ కూడా వాళ్ళకి రావడం లేదు. కనుక ఈరోజు మనం రాష్ట్ర అధ్యక్షుడు ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళకి సరుకులు పంపిణీ ఇస్తున్నాం. ఇచ్చే ముందు 2 మాటలు మాట్లాడి ఆంజనేయులు గారు తర్వాత ఇస్తారు. నీ పేరండి? జయమ్మ. నీకు కొడుకులు కానీ కూతురు కానీ? కొడుకులు లేదు, కూతురు లేదు. ఇవాళ పెళ్ళి లేదు. ఇప్పుడు నీకు ఆధారం ఏం లేదు కదా? ఏమి లేదు. అని నీకు పింఛన్ వస్తుందా? రాదు. అట్లాగా. ఇప్పుడు నీకు ఆధారం ఏం చెప్తావు? నాకేం ఆధారం ఉందయ్యా? అంటే ఏమన్నా అలాగే చెప్తాను. బండి మాకు ఆధారం చేసుకుంటే తినాలి, లేకుంటే ఆరోగ్యం బాగలేదు. ఆరోగ్యం నడుము అరిగిపోయింది, వెంటేలు పాపలం, ఆరోగ్యం ఏం బాగుంటుంది. ఏం పని చేయలేదు. ఓకే.